ఓం నమ శివాయ. మనకి కష్టాలు ఇస్తాడు దేవుడు, సంతోషాన్ని ఇస్తాడు, బాధలను కూడా ఇస్తారండి. కష్టం వచ్చినప్పుడు భగవంతుడా నాకు కష్టం ఇచ్చేసావే, సుఖం వచ్చినప్పుడు దేవుడిని మర్చిపోవడం అలా ఎప్పుడూ చేయకూడదండి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా అది అన్నీ ఇచ్చేది భగవంతుడేనండి. కష్టం వచ్చిన రోజు కృంగిపోకూడదు, సంతోషం ఇచ్చిన రోజు ఎక్కువ సంతోషపడుకోకూడదండి. మనకి దుఃఖం ఇచ్చిన దేవుడే సంతోషాన్ని ఇస్తాడు. మీరు బాధను ఎలా చెప్పుకుంటారో దేవుడికి, అలాగే ఆ పరమేశ్వరుడికి మీ సంతోషాన్ని కూడా చెప్పుకోవాలండి. మీకు ఏదైనా ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినా, ఏ ఒక్క చిన్న సంతోషకరం విషయం జరిగినా భగవంతుడికి ముందు చెప్పుకోవాలి. భగవంతుడికి వెళ్ళి స్వీట్ తినిపించాలి. ముందు మనం ఏదైనా సంతోషమైన విషయం తెలిస్తే పక్కింటి వాళ్ళకి, పొరుగింటి వాళ్ళకి ఇస్తామండి. అలా కాదండి, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. పరమేశ్వరుడా, నువ్వు నాకు ఇంత సంతోషాన్ని ఇచ్చావు, చాలా సంతోషంగా ఉందయ్యా, ఇంకా ముందు ముందుకు నా జీవితం ఇంకా బాగుండాలని ఆ భగవంతుడికి వేడుకోవాలి. అలాగే మనకి ఏదైనా కష్టం వస్తే మన ఫ్రెండ్స్, పక్కింటోళ్ళు, పొరుగింటోళ్ళతో చెప్తాం. ఎవరితో చెప్పుకోవద్దండి. మీకు ఏ చిన్న కష్టం వచ్చినా ఎవరితో చెప్పుకోవద్దు. మీ పూజా మందిరంలోకి వెళ్ళి, మీ దేవుడి గది దగ్గరికి వెళ్ళి దేవుడితో చెప్పుకోండి. బోలా శంకర, నాకు ఈ కష్టాన్ని ఇచ్చావు, నువ్వు తగ్గించయ్యా, నాకు ఇంత బాధగా ఉంది, నువ్వు తగ్గించి తండ్రి అని అడగండి. కంపల్సరిగా ఆ బోలా శంకరుడు పరమేశ్వరుని మీ మొర ఆలకిస్తారండి. పక్కింటి వాళ్ళు, పొరుగింటి వాళ్ళు ఎవ్వరూ మన మాట వినరండి. దేవుడు మాత్రం వింటారు. పక్కింటి వాళ్ళు చెప్తే ఏం చేస్తారు, వాళ్ళు ఒక నలుగురు చెప్తారు, ఆ నలుగురు మరొక నలుగురు చెప్తారు తప్పితే మన కష్టమైతే తీరదండి. ఎప్పుడైనా భగవంతుడి కాలు పట్టుకోండి, ఆ పాదాలు పట్టుకొని, తండ్రి నాకు నువ్వే దిక్కు, నువ్వే నాకు అన్నీ, నా తల్లి తండ్రి నా గురువు అన్నీ నువ్వే అని మీకే ఒక్క చిన్న కష్టం వచ్చినా భగవంతుడి దగ్గర కన్నీరు కార్చండి. ఆ కన్నీరుకి భగవంతుడు తప్పకుండా మీకు సంతోషాన్ని ఇస్తారండి. కష్టం లేనా, సుఖం లేనా, ఆనందం లేనా భగవంతుడిని ఎప్పుడూ మర్చిపోకూడదండి. భగవంతుడు మనకు సంతోషం ఇవ్వడం వల్లే ఈరోజు మనం ఇలా ఉన్నాం. ఒక ఇల్లు కట్టుకున్నామన్నా, ఒక కొత్త బట్టలు వేసుకున్నామన్నా, ఏది చేసినా భగవంతుడి ఆజ్ఞ ఉంటే చేయగలమండి. ఆ శివయ్య ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదండి. అందుకు ప్రతి ఒక్కరు కూడా మీకే కష్ట సుఖాలు వచ్చినా సరే ఆ బోలా శంకరుడికి వేడుకోండి. తండ్రి నాకు ఆ కష్టం ఇచ్చేవని దేవుడు లేరు. కొంతమంది అనేస్తారు, ఇంత చిన్న కష్టం వస్తే దేవుడు ఎక్కడున్నాడు, లేరు, నాకు ఈ కష్టం ఇచ్చేసారని. అలా ఎప్పుడు అనుకోకూడదండి. భగవంతుడు అన్నీ ఇస్తారు. అన్ని సంతోషాలు ఇచ్చిస్తే ఇంక దేవుడిని మీరెప్పుడండి తలుచుకుంటారు. అందుకే అప్పుడప్పుడు బాధలను కూడా ఇస్తారండి దేవుడు. సుఖాన్ని కష్టాన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి. ఆ భగవంతుడిని నమ్మాలి. పరమేశ్వరుడా, బోలాశంకర, నువ్వు నాకున్నావు, నువ్వే నా తండ్రివయ్యా, నువ్వే కాసి కాపాడని అడగండి. మీకు కష్టం వచ్చినప్పుడు తండ్రి తప్పకుండా మీ ఎదుటే ఉంటారు. ఆ కష్టాన్ని తీరుస్తారండి. అందుకు పక్కోళ్ళతోను, పొరుగోళ్ళతో ఎప్పుడు ఏ విషయాన్ని కూడా, మీ ఫ్యామిలీ విషయం కానీ ఏ విషయాన్ని ఎవరితో ఎవరితో చెప్పొద్దు. భగవంతుడికి మాత్రమే చెప్పండి. ఆ శివయ్య అన్నీ వింటారండి. వింటారండి. ఆర్దిగా అడగండి. ఓ బోలాశంకర, తండ్రి పరమేశ్వర అని ఆర్దిగా, తండ్రి నాకు ఈ ప్రపంచంలో నువ్వే దిక్కని ఆర్దితో అడగండి. ఆ పరమేశ్వరుడు ప్రతి ఒక్క మాట మీ మాట విని మీ బాధను తీరుస్తారండి. అందుకు ప్రతి ఒక్కరిని దేవుడిని చక్కగా ఆనందంలో, సంతోషంలో, బాధలో తండ్రిని వేరుకోండి. ఆ బోలాశంకర పరమేశ్వరుడికి, ఆ నారాయణమూర్తికి తప్పకుండా ఉంటారండి మన అందరిని. ఈ వీడియో ఎవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. ఓం నమ శివాయ.